ప్రైజ్ ద లార్డ్. దేవుడు గత మాసమంతా మనలను కాపాడినందుకు దేవునికి కృతజ్ఞతలు. ముందున్న మాసములో దేవుని కృప నీకు తోడై ఉండునుగాక. ఆమెన్. ఈరోజు దేవుడు బయలుపరిచిన వాగ్దానము, దేవుని కృప నీ యొద్ద నుండి తొలగిపోదు, నీ ప్రార్థన త్రోసివేయబడదు. ఆమెన్. ఈ విషయాన్ని దేవాది దేవుడు 66వ కీర్తన 20వ చరణంలో ఈ కీర్తనకారుని చేత దేవుడు వ్రాయించాడు. ప్రభువునందు ప్రియమైన వారలారా, 66వ కీర్తన వ్రాసిన కీర్తనకారుడు ఎవరో తెలియదు, కానీ దేవుడు అతని చేత వ్రాయించిన మాట 66వ కీర్తన 20 చరణము. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు, ఆయన సన్నుతింపబడునుగాక. ఆమెన్. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ కీర్తనలో కీర్తనాకారుడు దేవుడు ఆలకించువాడని, దేవుడు రెండవదిగా జవాబిచ్చువాడని, మూడవదిగా దేవుడు ప్రేమించువాడని ఈ కీర్తనాకారుడు తెలియచేస్తూ ఉన్నాడు. 19వ చరణములో, నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడని తన ప్రార్థనను ఆలకించిన దేవునికి తాను కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాడు. 20వ చరణంలో, దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు, దేవుడు నా ప్రార్థనలకు జవాబిచ్చాడు అని తెలియచేస్తూ ఉన్నాడు. ఈ 3వ మాసములో నీవు ప్రార్థించినప్పుడు అనేక పర్యాయాలు దేవుడు నీ ప్రార్థనను త్రోసివేయకుండా తన కృపను ఆయన నీ యొద్ద నుంచి తొలగించకుండా ఈ 2024వ సంవత్సరంలో 3 మాసాలు నిన్ను కాపాడాడు. మరి ఒక మాసంలోకి అనగా ఏప్రిల్ మాసంలోకి నిన్ను ప్రవేశపెట్టాడు. నిన్ను, నన్ను, మనందరిని, మన కుటుంబాలను దేవుడు ఈ 4వ మాసంలోకి నడిపించినందుకు దేవునికి మనము స్తోత్రాలు చెల్లించాలి. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలరా, మనకు 4వ మాసము అనుగ్రహించిన దేవుడు తన కృపను మన యొద్ద నుంచి తొలగించకుండా, మన ప్రార్థనను త్రోసివేయకుండా, మన ప్రార్థనను ఆలకిస్తూ తన కృపను మన పైన ఉంచి నడిపించుచున్నటువంటి దేవుని విషయంలో మనము 3 విషయాలు కలిగి ఉండాలి. 3 కార్యాలు మనం చేయాలి. 1, కృతజ్ఞతాభావముతో ఆయనను స్తుతించాలి, ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. 2వదిగా, మనము దేవుని ఎడల సమర్పణ కలిగి ఉండాలి. 13 నుంచి 15 చరణాల వరకు ఆయన ఆ మాట రాస్తాడు. సమర్పణ కలిగి ఉండాలి. సమర్పణ. నా పెదవులు పలికిన మ్రొక్కుబడులను, నా నోరు వచించిన మ్రొక్కుబడులను నేను నీకు చెల్లించదని అంటాడు. కనుక 1, గత మాసములన్నిటా కాపాడిన దేవునికి కృతజ్ఞతాభావముతో ఆయనను స్తుతించి ఆరాధించాలి. 2వదిగా, మనము దేవుని ఎడల సమర్పణ కలిగి ఉండాలి. సమర్పణ కలిగి ఉండాలి అంటే 13 నుంచి 15 వచనములలో కీర్తనాకారుడు మ్రొక్కుబడుల గురించి వ్రాశాడు. మ్రొక్కుబడుల గురించి ఆయన తెలియచేశాడు. కనుక మనము దేవునికి సమర్పించవలసినవి, దేవునికి అర్పించవలసినవి మనము వాటిని జ్ఞాపకం చేసుకొని దేవునికి అర్పించవలసినవి మనము అర్పించాలి. వాటికంటే ముఖ్యంగా మనలను మనముగా సజీవ యాగముగా దేవునికి సమర్పించుకుంటూ ముందుకు మన జీవితాన్ని కొనసాగించాలి. ఇక 3వదిగా, మనము దేవుడు చేసినటువంటి ప్రతి మేలును మనము ఆ మేలులకు సాక్ష్యంగా జీవించాలి, సాక్ష్యార్థమై జీవించాలి, సాక్ష్యం కలిగి ఉండాలి. దేవుడు ఈ 2024వ సంవత్సరంలో అనేక మేలులు నీ జీవితంలో ఆయన చేశాడు, చేస్తూ ఉంటాడు, చేస్తూనే ఉంటాడు ఆయన. గనుక 3వదిగా మనము సాక్ష్యం కలిగి ఉండాలి. అంటే దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలను సాక్ష్యము రూపములో ఇతరులకు మనము తెలియచేయాలి. అందును బట్టి దేవుడు సంతోషిస్తాడు. దేవుని కృప నీ యొద్ద నుంచి తొలగిపోలేదు, నీ ప్రార్థన ఆయన ఏనాడూ త్రోసివేయలేదు. గనక ఈ కారణం చేత నీవు ఈ 3 పనులు
గుర్తుంచుకొని అనుసరించాలి. మరల వాటిని జ్ఞాపకం చేసి నేను ప్రార్థిస్తాను. 1, కృతజ్ఞతా భావముతో ఆయనను స్తుతించాలి, ఆరాధించాలి. 2వదిగా దేవుని ఎడల సమర్పణ కలిగి ఉండాలి. 3వదిగా దేవుని కార్యముల విషయములో సాక్ష్యము కలిగి ఉండాలి. దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలను సాక్ష్య రూపములో మనం ఇతరులకు పంచగలిగితే ఆ దేవుడు తన యొక్క అపారమైన ప్రేమ మనపై నుంచి ఆయన తొలగించడు. గనక ఆలకించే దేవుడు, జవాబిచ్చే దేవుడు, మనలను ప్రేమించే దేవుడు. ఇట్టి దేవునికి నీవు కుమారుడవైనందుకు, కుమార్తెవైనందుకు దేవునికి నా మట్టుకు నేను కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఆ దేవుని కృప నీ యొద్ద నుండి తొలగిపోకుండా, నీ ప్రార్థన త్రోసివేయబడకుండా, నీ బ్రతుకు కాలమంతా నీకు దేవుడు సహాయము చేయాలని కోరుకుంటున్నాను. చిన్న ప్రార్థన. దయగల తండ్రి, మీ కృపను మా బిడ్డల యొద్ద నుంచి తొలగించకుండా, మా ప్రార్థన త్రోసివేయకుండా నాయనా వాటిని ఆలకిస్తూ ఉన్నారు. నాయనా వాటికి జవాబిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. అందును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఈ వాగ్దానము పొందుతున్న మా ప్రియ ఆత్మీయ బిడ్డలందరినీ కూడా, దూర దేశాలలో ఉద్యోగరీత్యా వెళ్ళి అక్కడ ఉండిపోయిన వారిని సహితము మీరు నిండారుగా దీవించి మేలుకై జ్ఞాపకం చేసుకొని మరొక మాసమునిచ్చినందుకు మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మా ముందున్న మాసములన్నిట మీ దీవెన సదా తోడై ఉంచుమని క్రీస్తు పేరట వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.